మనతో కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఒకసారి వాళ్ళ ఒపీనియన్ అడుగుతాం. అసలు టైటిల్ విన్నర్ ఏంటి అన్న విషయం ఒకసారి మీరు టైటిల్ విన్నర్ అని పల్లవి ప్రశాంత్. ఇక్కడ రన్నర్ అప్ అనుకుంటే రన్నర్ అప్ ఎవరు ఉంటారు? రన్నర్ అప్ వస్తే కనుక రన్నర్ అప్ ఎవరు ఉంటారు అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ అయితే ఐ థింక్ అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ విన్నర్ రన్నర్ అనుకుంటున్నాను. కేవలం పల్లవి ప్రశాంత్ని మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? లేదంటే ఇంతకుముందు టాస్క్లకు సంబంధించి కనుక 105 days అవుతుంది, ఈరోజు 106 days. సో దానికి సంబంధించిన టాస్క్ల ప్రభావం వల్ల మీరు ఎంచుకోవడం జరుగుతుందా, లేకపోతే దానికి వేరే బలమైన కారణం ఉంటుందా? పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్గా వచ్చింది ఇంతవరకు. ఇంతవరకు కూడాను తను చాలా కష్టపడి గేమ్స్ ఆడిండు. ఒక రైతు బిడ్డకి ఇంతవరకు అసలు ఇన్ని డేస్ టాప్ 5-7 వరకు రావడం అంటే చాలా కష్టం. కానీ తను చాలా గేమ్ పరంగా కానీ జెన్యూనిటీ ఫ్రెండ్స్ విషయంలో కానీ స్టాండ్ తీసుకోవడము చాలా అని పర్ఫెక్ట్ అనిపించింది. నిన్న ఈరోజు రిలీజ్ అయిన మార్నింగ్ ప్రోమోకి సంబంధించి కనుక ఒక 10 lakhs క్యాష్ ఇస్తాము, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే క్యాష్ తీసుకుంటాను పోయే ఉంటుందా, లేకపోతే టైటిల్ తీసుకొని బయటకు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఐ థింక్ క్యాష్ తీసుకోడు, తను క్యాష్ తీసుకోడు, టైటిల్ తీసుకొని వస్తాడు అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్. నాగ్ సార్ని లవ్ చేస్తున్నాను, నాగ్ సార్కి చెప్తారా? నాగ్ సార్కి బిఫోర్ ఇన్ని సీజన్స్ చూసుకుంటే మాకైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పల్లవి ప్రశాంతే విన్నర్. ఒక రైతు బిడ్డ ఇంత దూరం ఏ టాస్క్ ఫౌల్ ఆడకుండా ఒక్కటి కూడా జెన్యూన్ గుండి తనని తిట్టిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చిండు. ఆయన విన్నర్ పల్లవి ప్రశాంత్. సీజన్ 7 ఉల్టా పుల్టా విన్నర్ పల్లవి ప్రశాంత్. జై జవాన్ జై కిషాన్. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కాకుండా కనుక సెకండ్ ప్లేస్ రన్నర్ అప్ వస్తే కనుక ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా అంటే అమర్దీప్ వస్తాడని అనుకుంటున్నాం. శివాజీ సార్ వస్తే బాగుండు అనుకున్నాం, కానీ చూస్తే ఓటింగ్ ప్రకారం అయితే అమర్దీప్ రన్నర్ అప్. డై హార్ట్ కాదు, అన్న పల్లవి ప్రశాంత్ అన్న తగ్గేదేలే అన్న. ఒకవేళ కాదనుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ కాదనుకుంటే కనుక సెకండ్ ఛాన్స్ లేదు, విన్ ఆయన అంతే ఖచ్చితంగా. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరేమో అనుకుంటున్నారు? ఆల్వేస్ పల్లవి ప్రశాంత్ అనే అనుకుంటున్నాం, అనుకోవడం కాదు, పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు. మొదటి నుంచి వచ్చిన టాస్కులు కావచ్చు, మొదటి దీంట్లో నుంచి టాస్కులు సంబంధించింది ఇప్పటివరకు చేసిన దాంట్లో కనుక తోపులో అంటే కొంతమంది ఉన్నారు, అమర్దీప్ కావచ్చు లేదా శివాజీ గారు ఉన్నారు. కాస్త అది అలాంటిది ఒపీనియన్ దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే అతను జెన్యూన్గా ఆడాడు కాబట్టి ఎవరైనా పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేయాల్సి. అమర్దీప్ వస్తాడని అనుకుంటున్నాము, కాకపోతే శివాజీ సార్ వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడే తాజాగా అందిన వార్త ఒక విషయం ఏంటంటే ఇప్పుడే అంబటి అర్జున్ కూడా బిగ్ బాస్ 7 నుంచి సీజన్ నుంచి ఎలిమినేట్ కావడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు గెలిచిన గత వారంలో కంపేర్ చేస్తే కనుక ఓటింగ్ విషయంలో చాలా తక్కువ ఓటు కావడం అయితే జరుగుతుంది అర్జున్కి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంకా వేరే వాళ్ళ విషయానికి వస్తే కనుక యావర్ కానీ, లేదంటే ప్రియాంక కానీ, లేదంటే శివాజీ కానీ, లేకపోతే పల్లవి ప్రశాంత్ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, వీళ్ళు మిగతా 5 members ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా మనం చూస్తూనే ఉండాలి. ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో కనుక మనకి ఇప్పటివరకు మన ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ మాత్రమే విక్టరీ సాధిస్తాడు, ఖచ్చితంగా తనే ఉంటాడు. ఒక రన్నర్ అప్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అమర్దీప్ లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళు ఇక్కడున్న ఫ్యాన్స్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.